ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహోన్నతమైన నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియచేస్తా ఉన్నాను. ఈ మంచి సమయంలో ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు మీ యొక్క ఆత్మీయ ప్రగతికి, ఉన్నతికి ఎంతో దోహదపడుతూ ఉన్నాయని వినటానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అదే క్రమంలో మరొక సందేశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 7వ చరణాన్ని మనము చదువుకుందాం. 32వ కీర్తన 7వ చరణం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ఈ కీర్తన దావీదు బత్షెబాతో పాపం చేసి దేవునికి దూరమైపోయిన మీదట దేవుడు తన ప్రవక్త అయిన నాతానును దావీదు యొద్దకు పంపి తన పాపాన్ని దావీదునకు తెలియచేసిన మీదట పశ్చాత్తాపము కోరుతూ దావీదు రాసిన 51వ కీర్తనతో పాటుగా ఈ 32వ కీర్తన కూడా దావీదు రాశాడు. అయితే దావీదు తన యొక్క అనుభవంలో ఆ ఒక పాపాన్ని బట్టి చాలా కీడును తాను ఎదుర్కోవలసి వచ్చింది. తన కన్నా కొడుకే తన మీద తిరుగుబాటు చేశాడు. ఇలా ఒకదాని మీద ఒకటి చాలా భయంకరమైన శ్రమలు, శోధనలు దావీదుని వెంబడిస్తున్న సమయంలో అతడు రాసిన కీర్తన. ఆ కీర్తనలో దావీదు చెబుతున్న మాట ఏంటి అంటే, నా దాగుచోటు నీవే. తన మీద వస్తున్న శ్రమలకు, తాను ఎదుర్కొంటున్న శోధనలకు, బాధలకు దావీదు ఎక్కడికైనా తప్పించుకొని పారిపోయి దాక్కుందాము అనుకున్నాడు. కానీ తనకు సరైన చోటు దొరకలేదు. ఆ యొక్క భావముతో దావీదు చెబుతూ ఉన్నాడు కదా, నా దాగుచోటు నీవే. అవును ప్రియులారా, మనము కూడా మనం ఎదుర్కొంటున్న శోధనలలోనూ, శ్రమలలోనూ, బాధలలోనూ మనల్ని తప్పించి ఎవరైనా దాచిపెడితే బాగుండు. ఆ శోధన మన మీద నుండి దాటిపోతే బాగుండును. ఆ బాధ మన యొద్దకు రాకుండా ఎవరైనా మనలను దాచిపెడితే బాగుండును అని మనము ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు తన అనుభవంలో చెప్తున్న మాట ఏంటి అంటే, నా దాగుచోటు నీవే. తన యొక్క శోధనలో, తన యొక్క శ్రమలో దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. నా దాగుచోటు నీవే దేవా, నన్ను దాచిపెట్టువాడవు నీవే. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన రెక్కల చేత మనలను కప్పుతాడు. ఎప్పుడైతే పాపము ద్వారా వచ్చే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష మనము దేవుని దగ్గర మాత్రమే తప్పించగలం. ఏ విధంగా అంటే, మన మీదకు రావాల్సిన శిక్షను ప్రభువారు తన మీద వేసుకున్నారు. మన పాపాన్ని తన భుజములపైన మోసి మనలను ఆ శిక్షలో నుండి విడుదల చేశారు. అందుకోసమే రాయబడుతూ ఉంది కదా, రోమిలకు రాయబడిన పత్రికలో, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఎప్పుడైతే క్రీస్తును ఆశ్రయిస్తామో క్రీస్తే మన యొక్క దాగుచోటు. మనము ఆ దాగుచోటులో ఉండి మన మీదకు రాబోతున్న శిక్షను తప్పించుకోబోతూ ఉన్నాం. దావీదు తన యొక్క శోధనలో దేవుని యొక్క కాపుదలను గుర్తించి చెబుతూ ఉన్నాడు, నా దాగుచోటు నీవే. ప్రియులారా, మీరు ఏ శోధనలో ఉన్నారో నాకు తెలియదు. మన దైనందిన జీవితంలో ప్రతి క్షణము కూడా ఏదో ఒక శోధన మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఏ రంగమైనప్పటికీ కూడా మనము భరించలేని బాధలలో ఉంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యము మనకిస్తున్న ఒక చక్కని ప్రోత్సాహము, పురిగలుపు ఏమిటి అంటే, మన దాగుచోటు దేవుణ్ణి గనక మనం దాగుచోటుగా చేసుకున్నట్లయితే మనము ఆ దాగుచోటులో ఉండి శ్రమ నుంచి తప్పించబడతాం. ఆ వచనంలో యొక్క 2వ భాగంలో దావీదు చెబుతూ ఉంటాడు, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి దాగుచోటుగా చేసుకుంటామో అప్పుడు మనము శ్రమలో నుండి విడిపించబడి మన యొక్క దుఃఖము ఆనందముగా మార్చబడుతుంది.
అందుకోసం అక్కడ ఏమని రాయబడుతూ ఉంది అంటే, విమోచన గీతములతో నన్ను ఆవరించదు. ఎప్పుడు పాటలు పాడుతాం మనము అంటే ఆనందము కలిగినప్పుడు. కాబట్టి మీరే బాధలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి దాగుచోటుగా చేసుకున్నట్లయితే శ్రమ నుంచి విడిపించబడి ఆనందంతో నింపబడుదురు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థిద్దామా? ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ మంచి సమయంలో మా సహోదరులతో కలిసి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, వారు ఏ శోధనలో ఉన్నప్పటికీ ఈ 32వ కీర్తన 7వ వచనము ద్వారా మీరుస్తున్న ప్రోత్సాహము వారికి అనుగ్రహించండి నాయన. మిమ్ములను వారు దాగుచోటుగా చేసుకొని వారి శ్రమలో నుండి విడుదల నొందుకొని ఆనంద గీతాలతో నింపబడే కృప వారికి అనుగ్రహిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు ఈ వాక్యము మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.